ఎస్, ఇవాల్టి ఈట్ అండ్ ట్రీట్ ఎపిసోడ్లో మనం మాదాపూర్లో ఉన్న కాకతీయ హిల్స్ అహోబిలం కెఫేలో ఉన్నామన్నమాట. సో పేరే చాలా అథెంటిక్గా ఉందంటే లోపల ఫుడ్ కూడా అంతే అథెంటిక్గా ఉంటుంది, బయట టాక్ అనమాట. సో లోపల ఏమేమి దొరుకుతాయంటే మిల్లెట్స్తో చేసిన ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయంట. సో ఏమున్నాయి, ఎలాంటి ఫుడ్ ఉంది చూసేద్దాం రండి, ఎక్స్ప్లోర్ చేసేద్దాం, నాతో పాటు వచ్చేసేయండి. సో ఎస్, మిల్లెట్స్ కోసం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ మన బాడీకి లభిస్తాయనేది. సో అంటే మీకు అందరికీ తెలుసు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అది అలవాటు చేసుకున్నారు, డైట్లో వాటిని ఒక పార్ట్గా చేసుకున్నారు అనమాట. అంటే పీసీఓడికి, ఒబెసిటీకి, డయాబెటీస్కి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది ఈ మిల్లెట్స్ తీసుకోవడం. సో ఇక్కడ మనకి మిల్లెట్స్తో తయారు చేసే ప్రోడక్ట్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం పదండి. సో ఎస్, అంటే మనం ఏదన్నా డిష్ వండుకోవాలన్నా, ప్రిపేర్ చేసుకోవాలన్నా మెయిన్ మనకు కావాల్సింది ఆయిల్. సో ఈ ఆయిల్ క్వాలిటీగా ఉంటే, అంటే ఏది పడితే అది వాడకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే మంత్లీ ఒక ఆయిల్ వాడాలి, ఒకటే కంటిన్యూగా వాడకూడదని కొంతమంది చెప్తారు. బట్ ఇక్కడ అంటే అహోబిలం స్పెషల్ గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. సో గ్రౌండ్నట్ ఆయిల్ అంటే మీకు తెలిసిందే, పల్లి ఆయిల్ అంటాం మనం, మన వాడుక భాషలో పల్లి ఆయిల్ అంటాం అనమాట. సో ఇది ఎంత బెనిఫిట్ అంటే హార్ట్కి చాలా మంచిది అంటారు. దాని తర్వాత చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనం ఎక్కువగా పికిల్స్లో కూడా ఎక్కువగా ఇది వాడుకుంటూ ఉంటాం, మీకు ఐడియా ఉంటుంది. అండ్ దెన్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే మిల్లెట్స్ ఎస్పెషల్ మిల్లెట్స్కి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్, ఈ ఫ్లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే కైండ్ ఆఫ్ ఫ్లేక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. బజ్రా ఫ్లేక్స్ అంట, ఇవి కూడా కైండ్ ఆఫ్ ప్రోటీన్ సంబంధించి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ అహోబిలం స్పెషల్ అని చెప్పుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్. అంటే మామూలుగా మనం వినే ప్రోటీన్ పౌడర్ కాదు ఇది మిల్లెట్స్తో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అనమాట. అండ్ చాలా బెనిఫిట్ ఉంటుంది, అంటే మనం జస్ట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఎలాగో కంప్లీట్గా ప్రోటీన్ ఫుడ్ తినలేం కాబట్టి కొన్ని టైమ్స్ ఇలాంటి యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది కాబట్టి అది అనమాట. అండ్ ఇక్కడ మనకి స్వీట్స్ కూడా ఉన్నాయి ప్రోటీన్కి సంబంధించి, ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన స్వీట్స్ చాలా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, డ్రై ఫ్రూట్స్ లడ్డు అండ్ కోకోనట్ లడ్డు చాలా ఉన్నాయి. అంటే ఈ మనం ఏమంటాం, ఇది చాలా అథెంటిక్ ఫుడ్ కదా, అంటే కజ్జికాయలు అంటారు కదా, వాటిలో కూడా మిల్లెట్స్తో ఉన్న మిక్స్ ఉంటుంది లోపల. చాలా బాగుంది, అంటే చూడ్డానికి నాకే నోరు ఊరుతుంది, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ. అండ్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి మిల్లెట్స్తో తయారు చేసిన, యూజువల్గా మనకి మ్యాగీ అన్న, ఉప్మా అన్న, ఇవన్నీ వాటికి సంబంధించిన వాటితో ప్రిపేర్ చేస్తుంటారు. ఇప్పుడు మ్యాగీ అనుకోండి, నూడిల్స్ అనుకోండి, మైదా ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే ఇవంతా, అంటే ఈ నూడిల్స్ అనే కావచ్చు, ఇవన్నీ కూడా మిల్లెట్స్ నూడిల్స్. అంటే నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఎందుకో అంటే టెంప్టింగ్గా అనిపిస్తుంది చూడగానే, చాలా బాగున్నాయి. అంటే యూజువల్గా మనకు మ్యాగీ అన్న, నూడిల్స్ అన్న దేంతో తయారు చేస్తారని తెలుసు, మైదా, అది హెల్త్కి మంచిది కాదని తెలుసు. కానీ ఇక్కడ మనకి మిల్లెట్స్తో తయారు చేసిన నూడిల్స్ అండ్ మ్యాగీ రెడీగా ఉన్నాయి. అండ్ దెన్ అంటే పాస్తా కూడా మనకి అవైలబుల్గా ఉంది. అంటే పిల్లలకి మనం పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకి మనం మైదా పెట్టడానికి చాలా భయపడుతూ ఉంటాం. కానీ ఇవి చాలా హెల్దీ, అంటే మీరు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా పిల్లలకు కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. దెన్ మనకి ఉప్మా మిక్స్ కూడా ఉంది మిల్లెట్స్లోనే. యూజువల్గా మనకి ఉప్మా రవ్వలో కానీ గోధుమ రవ్వతో కానీ ఉప్మా మనం చేసుకుంటాం. బట్ ఇక్కడ ఈ మిక్స్ వచ్చేసి కంప్లీట్గా మిల్లెట్స్తో తయారు చేసిన మిక్స్ అనమాట. అండ్ ఉప్మా ఉంది, ఇడ్లీ మిక్స్ ఉంది. దెన్ పొంగల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. పొంగల్ మనం యూజువల్గా మన ఇంట్లో ఎలా చేసుకుంటాం, రైస్తో కావచ్చు, అలా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మిల్లెట్స్తో తయారు చేసిన పొంగల్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇన్స్టంట్ నూడిల్స్, పాస్తా ఇవన్నీ మనం చూసాం కాబట్టి. అండ్ చాలా
హెల్దీ కూడా మనం పిల్లలకి కూడా చక్కగా మనం ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. పిల్లలకి ఎస్పెషల్లీ మనం ఫుడ్ దగ్గర ఎక్కువ ఆలోచిస్తాం, పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళకి మనం ఎలాంటి భయం లేకుండా ఈ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఇన్స్టంట్గా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, చక్కగా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. హెల్దీకి హెల్దీ ఉంటుంది, మనం కావాలనుకున్న ఫుడ్ కూడా మనం తినచ్చు. దెన్ ఇక్కడ మనకి స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మిల్లెట్స్తో తయారు చేసిన స్నాక్స్ అనమాట. అండ్ యూజువల్గా మనం సేవ్ ఎలా ఉంటుంది, బయట దొరికే సేవ్ ఎలా ఉంటుంది, శనగపిండితో ఎక్కువగా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి మిల్లెట్స్తో చేసిన సేవ్, అసలు లోపల ఆ కలర్ చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో తెలుసా. నాకైతే భలే నచ్చింది కలర్. అండ్ నాకు తెలిసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, నేను కూడా ట్రై చేస్తాను వెళ్ళేటప్పుడు. దెన్ మనకి ఇక్కడ రాగి సేవ్ కూడా ఎప్పుడైనా విన్నారా అసలు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా రాగి సేవ్ అని. బాగుంది కదా, రాగితో చేసిన సేవ్, అంటే వన్ కైండ్ ఆఫ్ మిల్లెట్ కదా ఇది కూడా. అండ్ డైమండ్ చిప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇది కూడా మిల్లెట్స్తో చేసింది. యూజువల్గా మనం ఈ చిప్స్ బయట మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఎక్కువగా చేస్తుంటాం. బట్ ఇక్కడ మిల్లెట్స్తో చేసిన చిప్స్ ఉన్నాయన్నమాట, డైమండ్ చిప్స్. అంటే మనం బిస్కెట్స్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ చిప్స్ ఇవన్నీ. అండ్ ఇవి కూడా బూందీ కూడా మనకి ఎక్కువ శనగపిండితోనే బయట దొరుకుతుంది. బట్ ఇక్కడ మనకి మిల్లెట్స్తో చేసిన బూందీ, అంటే చాలామంది స్నాక్స్లో ఎక్కువగా తింటుంటారు, మనకి సైడ్ డిష్గా కూడా ఎక్కువగా వాడుతుంటాం కదా, సో బూందీ. అండ్ నేను ఎప్పుడు ట్రై చేద్దాం, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.